మొక్కలు నాటుదాం మనవి చేద్దాం. నాగార్జున సాగర్ కమలా నెహ్రూ హాస్పిటల్లో వినూత్న నిరసన. తెలంగాణ వైద్య విధాన పరిషత్ కి వెంటనే రెగ్యులర్ కమిషనర్ నియమించి ఉద్యోగుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నాగార్జున సాగర్ లోని కమలా నెహ్రూ ఏరియా హాస్పిటల్ జాయింట్ యాక్షన్ కమిటీ, తెలంగాణ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో మొక్కలు నాటుదాం మనవి చేద్దాం పేరిట వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ వైద్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి వాడపల్లి శ్రీధర్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని 185 హాస్పిటల్స్ లో దాదాపు 4,000 మంది సిబ్బందితో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్న తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ పదవి విరమణ పొంది 2 నెలలు గడుస్తున్నా ఇంతవరకు రెగ్యులర్ కమిషనర్ నియమించకపోవడం విచారకరమని అన్నారు. దీనివల్ల హాస్పిటల్ పర్యవేక్షణ కొరవడంతో పాటు వైద్యులు, నర్సింగ్, పారామెడికల్, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ సిబ్బంది సర్వీస్ సమస్యలు పేరుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కమిషనర్ నియమించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ హరికృష్ణ, డాక్టర్ రవి, డాక్టర్ కోట్యా నాయక్, ఫిజియోథెరపీ డాక్టర్ సోమశేఖర్, నర్సింగ్ సూపరింటెండెంట్ పాలీనా, జూనియర్ అనలిస్ట్, ఫార్మసీ సూపర్వైజర్ శ్రీజ్యోతి, బ్రాంచ్ సెక్రటరీ రాములు, జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు గాయం శ్రీదేవి, నిర్మల మరియు హాస్పిటల్ సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు.